ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తన ఉద్యమ ప్రస్థానంపై కవితకు ఉన్నటువంటి జ్ఞానానికి జోహార్లంటూ ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ శత్రువుల మాటల్ని కవిత మరోసారి వల్లవేస్తున్నారు అంటూ జగదీష్ రెడ్డి మాట్లాడడం చూడండి. ఆయనతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వ్యాఖ్యలు మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేశారు. సార్, ఈరోజు మీ మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేశారు. మీ పార్టీ ఎమ్మెల్సీ మీ మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీరు మీ మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కవిత ఏం చెప్తారు? వాస్తవానికి అట్లా ఏం పెద్ద కీలకమైన నాకేం కొత్తగా కనపడలేదు. నేను చాలా సింపుల్గా చెప్తున్నా. ఆమె నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కూడా మాట్లాడినట్టున్నారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకున్న జ్ఞానానికి నా జోహార్లు అని చెప్పిన నా ట్వీట్లో నేను దానికి కట్టుబడి ఉన్నా. ఇక మిగతా పదాలు కేసీఆర్ శత్రువులు ఎవరైతే నా గురించి వెళ్ళి మాట్లాడుతున్నారో, ఏ మధ్యన వాడుతున్నారో, ఆ పదాలని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు సానుభూతిని చెప్తున్నా తప్ప నేను అంత మించే మాట్లాడేది. ఆ ప్రయత్నానికి వారికి నా సానుభూతిని తెలియజేస్తాను. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు కూడా ఓడిపోవడానికి కారణం, పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం మీరు అని చెప్పి కవిత అన్నారు. గతంలో 12 సీట్లు గెలవడానికి నేనే కారణం అయితే దీన్ని కూడా నేనే కారణం నేను ఒప్పుకుంటాను. మీరు కన్ను లొట్టబోయి అనే విధంగా అంటే చాలా తక్కువ మెజార్టీతో మీరు గెలిచారనే విధంగా కూడా మిమ్మల్ని కామెంట్ చేశారు. అవును, వాస్తవమే. గెలిచింది వాస్తవమే. 5,000 రూపాయలు మెజార్టీతో గెలిచిన. దానికి ఏముంది? మరి కొన్ని చోట్ల వాళ్ళ సొంత సీట్లలో ఓడిపోయినారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్తారు? మీరు పార్టీలో ఉండే ఆమెని కామెంట్ చేస్తున్నారు, ఆమెకు సపోర్టు చేయలేదు, వేరే వాళ్ళతో కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణమయ్యారనే విధంగా కూడా ఆమె కామెంట్ చేశారు. నా గురించి చేసినట్టు నేను ఏం చెప్తారు? పార్టీలో మొదటిసారి ఆమె బహిరంగ ఈ విధంగా పార్టీ కీలకంగా మీరు కేసీఆర్తో ఉన్నారు, ఈ విషయం కేసీఆర్తో మీరు మాట్లాడారా? అదే విషయం చెప్తాను. నేను నల్గొండలో 11 సీట్లు, 12 సీట్లు, రాష్ట్రంలో ఇంకో సీట్లు ఏది గురించి మాట్లాడినా పార్టీ గొప్పది. ఎప్పుడు కూడా పార్టీ గొప్పది. పార్టీ ఉంటేనే మిగతా వాళ్ళు ఉండేది. నేను చాలా స్పష్టంగా ఏ సందర్భంలో ఏదన్నమాట చెప్పిన. నల్గొండ జిల్లాలో గెలిచిన వాటికి, ఓడిన వాటికి దేనికైనా తప్పకుండా అక్కడ స్పిరిట్ ఇవ్వడంలో, చేయడంలో 25 ఏళ్ళుగా నేను ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నా, రేపు కూడా ఉంటా. దాంట్లో పెద్ద వేరే చర్చ ఏం లేదు. కానీ కొంతమందికి కొన్ని సందర్భాల్లో సమయాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మారుతున్నాయి, కానీ నాయ మారవు. యాక్చువల్గా మీరు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, కేసీఆర్ గారికి సైనికులుగా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు కవిత మీ మీద ఇలా చేయడానికి కారణం ఏంటి? మీరు పార్టీలో ఆమె ఉన్నప్పుడు లెటర్ రాయకముందుకు కావచ్చు, ఎలా ఉండేది మీకు అనుబంధం? ఎట్లా ఉండేది? మీరు వారిని అడిగాల్సిన ప్రశ్న నన్ను అడిగారు. ఒకసారి వారిని అడగండి. ఏం చెప్తారు? చెరువుగా ఏం చెప్తారు? కవిత సంబంధించి 72 గంటల దీక్ష చేస్తుంది, పార్టీ సపోర్ట్ లేదు, మీ తర్వాత వేటు పడుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. మీరు వారిని అడిగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. మీ మొదటి 2 ప్రశ్నలు నన్ను అడిగారు, సంతోషం. ఇవన్నీ కూడా వారికి సంబంధించిన ప్రశ్నలు, వారు చెప్పాలి సమాధానం. అది తన మీద చేసినటువంటి కామెంట్స్ మీద జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఓటు స్టూడియో.